ఆయన ఆత్మీయ తండ్రిని, అందువల్ల నన్ను ఆయన కనపరచాలి కాబట్టి చెప్పాడు. అంతకుమించి ఇంకేం కాదు, నేను ఒక మీలాంటి దేవుని సేవకుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం నుండి చుట్టూ వర్షం పడుతుంది, కానీ ఎక్కడ వర్షం పడలేదు. ఏమంటారు? ఇక్కడ మనం ఈ పనిని ప్రారంభించాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దీనిని కొనసాగిస్తూ ఉన్నాడు. గత బుధవారం ఇదే రాత్రి, పోయిన బుధవారం ఇదే రాత్రి 1 గంటకి మరొక గంటకి మా ఇంటిలో 3 మరణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పించాడు. ఏం హల్లెలూయా చెప్పలేమే అంటే నేను చెప్తే మీరు చెప్తారా? ఒక మరణం నా భార్య, 2వ మరణం నేను, 3వ మరణం ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు స్వరూపు. ఈ 3 మరణాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పించాడు. ఈరోజు ఈ మీటింగు జరగకూడదనే వాడు వేశాడు ప్లాను, కానీ మన ప్రభువు వాడికంటే మహా మహా గొప్ప 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 శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి పని? మన పని కాదు, దేవుని పని. మరోసారి ఈ నిలవాడ గ్రామాన్ని మేము కూడా సందర్శించడానికి యేసయ్య మాకు కూడా ఓ మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆశ్రయమా, నా యేసయ్యా, నా ఆశ్రయమా, నా యేసయ్యా, నా ఆశ్రయమా, నా యేసయ్యా, నా ఆశ్రయమా, నా యేసయ్యా, ఆధారం ఆధారం, తోడు నీడయున్నాను, కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీలబడు ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు నాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడైనాను, కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నామమే ఆశ్రయము. హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు, నేను మీకంటే చిన్నవాడిని. కానీ దేవుని వాక్యము, యేసు ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆయన మాటలే మీకు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 1:40. త్వరగా చదవండి, గట్టిగా చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము వచ్చి చెప్పి
పడి ముట్టి నాకిష్టమే. దేవునికి స్తోత్రం. దయచేసి అమ్మ, ఈ 4 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, రావచ్చు కదా అక్కడికి. ఎవరైనా వెనకాల వస్తే ఆ వచ్చిన వాళ్ళు ఆ వెనక కుర్చీలో కూర్చుంటారు, అక్కడ వచ్చి కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభు కూర్చుండమ్మ, త్వరగా కూర్చోరా. మానవుడిగా భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవుని పరిచర్యలో, దేవుని సేవలో రాత్రనక పగలనక ఆయన కాల నడకను సువార్త చేసుకుంటూ అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ, అనేక మందిని పీడించినటువంటి దెయ్యములను వెళ్ళగొడుతూ, అనేకమైనటువంటి చచ్చిపోయిన వారిని బ్రతికిస్తూ, మరెన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సూచక క్రియలు, మహత్కార్యములు, గొప్ప కార్యములు ఎన్నెన్నో ఆయన చేస్తూ, ఆయన యెరూషలేము పట్టణంలో, యెరూషలేము యొక్క వీధుల్లో ఘనమైన కార్యములు తండ్రి అయిన దేవుని పేరట చేస్తూ ఉంటూ ఉండగా బహుజనులు ఆయన యొద్దకు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు అంటే, రోగులు, దెయ్యముల చేత పీడించబడిన వారు, చనిపోయిన వారు, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నవారు, రకరకాలైనటువంటి ప్రజలు ఆయన ద్వారా మేలు, ఉపకారము, స్వస్థత పొందడానికి వారు కొండలైనా, లోయలైనా, అడవులైనా యేసు క్రీస్తు ప్రభువు ఏ చోట ఉంటే ఆ చోటకు గుంపులు గుంపులుగా గొప్ప గొప్ప జనసమూహము ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారు. ఇలాగూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆ గొప్ప గొప్ప కార్యముల నిమిత్తమై ఈ కుష్ఠరోగి ప్రభువుని గురించి విని ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణముగా కుష్ఠరోగులు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు అంటున్నాను. వీళ్ళ కోసం పూర్వకాలం మందు ఈ సాలూరులో ఒక లెపరస్ ఆసుపత్రి ఉంది, ఇక్కడ ముడుదాం విజయ దగ్గర అక్కడ ఒకటి ఉంది. కుష్ఠరోగులు మనలాగా అందరి మధ్యలో నివాసము చేయడానికి అవకాశాలు లేవు. వారి ఊరికి వెలుపలే ఉండాలి. ఒకవేళ భార్య ఉంటే భార్యతో ఉండడానికి అవకాశం లేదు, పిల్లలు ఉంటే పిల్లలతో ఉండడానికి అవకాశం లేదు, కుటుంబం ఉంటే కుటుంబంతో ఉండడానికి అవకాశం లేదు. ఎంత గొప్ప పలుకుబడి కలిగి ఉన్నా అసలు పాలెము వెలుపల, ఊరి వెలుపలే ఉండాలి తప్ప అందరితో కలిసి ఉండడానికి వీలు లేదు. ఆయన కంచం వేరు, ఆయన మంచం వేరు, ఆయన స్థితే జీవనమే వేరు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఈ కుష్ఠరోగుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే లేవియాకాండము 13వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. లేవియాకాండము 13వ అధ్యాయం 45. చూడండి, ఆ పొడగల కుష్ఠరోగి వాడు ధరించినటువంటి వస్త్రములను చించివేయవలను. నెంబర్ 1, ఏం విరబోసుకోవాలా? తల ఎవరు విరబోసుకోవాలా? మరి ఇప్పుడు ఎవరు విరబోసుకుంటారు చెప్పండి. తల విరబోసుకునేవారు ఎవరట? బైబిల్ చెప్పింది ఏమిటంటే కుష్ఠరోగులు. కానీ ఇప్పుడు అయితే అందరికీ కుష్ఠ వచ్చిందా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కడు ఆడ మనిషిలాగే పెంచుతాడు జుట్టు, ఇక్కడ మూడేస్తాడు. ఈ ఆడవాళ్ళు కూడా చక్కగా చల్లదూవుకొని జడ వేసుకోరు, ఏం చేస్తుంటారు? ఎరబూసుకొని ఉంటారు. అంటే వీళ్ళు ఇట్ ఈస్ వన్ వే లెపరస్. దేవునికి స్తోత్రం. లేవు కదా, అద్దాలు కూడా లేవేమో. వీడు తాను ధరించినటువంటి బట్టలు చింపుకోవాలట. నెంబర్ 1. నెంబర్ 2, వాడు తలంతా కూడా విరబూసుకొని 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 ఉండాలంట. 3, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలెను. పై పెదవి కప్పుకొని ఎలా పలకగలడు? ఏం బాబా సామెలు, అబ్రహం సామెలు, పై పెదవి కప్పుకొని ఎలాగ అపవిత్రుడను అపవిత్రుడను అనగలడు? దేవునికి స్తోత్రం. అసలు అపవిత్రుడు అంటే ఏమిటి? అపవిత్రుడు అంటే పవిత్రమైనటువంటి శీలము, త్యాగము, సమర్పణ లేనటువంటి వ్యక్తి అపవిత్రుడను 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 అని వాడు పై పెదవి కప్పుకొని పలకాలని బైబిల్ సూచిస్తున్నది పాత నిబంధన కాలంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఈ కుష్టి లక్షణములు, కుష్టి వ్యాధిగ్రస్తులు, ఈ కుష్ఠరోగముతో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధముగా బట్టలు చింపుకోవాలి, తావిర మోసుకోవాలి. పై పెదవితో ఏం చెప్పుకోవాలంటే అపవిత్రుడను అపవిత్రుడని చెప్పుకోవాలి. 4, పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 1974వ సంవత్సరంలో గంటియాడ మండలం కొరలాం గ్రామంలో సేవ కొరకు వెళ్ళాను. అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో గులుపల్లి పార్వతి అనే ఒకడు ఒక ఆదివారం నాడు 4 అరటికాయలు ఆ పై కొమ్ములకి కన్నం పెట్టి ఈ నార, తాటి నార ఆ కన్నాల్లో గుచ్చి అది ముడేసి వాడు చంకలో పెట్టుకొని ఒక ఆదివారం ఆరాధనకి నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఇంటి పేరు గులుపల్లి, వాడి పేరు పార్వతి. ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన 10 వేళ్ళు పగిలిపోయి రక్తము చీమి కారుతూ ఉంది. కాలు వేళ్ళు కూడా పగిలిపోయి రక్తము చీమి కారుతుంది. వాడికి మాట కూడా వచ్చేది కాదు. ఏం బాబు నువ్వెందుకు వచ్చావు ఏంటి అని అడిగితే ఇలాగ తలకాయిపోయాడు తప్ప సమాధానం చెప్పడానికి కూడా ఆయనకు నోటి మాట రాలేదు. నాకు అర్థమైంది, ఇతడు కుష్ఠ వ్యాధితో ఉన్నాడు, ఇతడు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థన కోరుచున్నాడని చెప్పి, మీరు నమ్ముతారో నమ్మరు, ఆ 10,000 మీద నా చేతులు 2 చేతులు వేసి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో నమ్మరు, విత్ ఇన్ 1 అవర్లో
ఆ వేలు నుండి కారినటువంటి చీమి రక్తము ఆగిపోయింది. వాడు మాట్లాడగలిగాడు. సంఘములో మొన్న ప్రభు ఆయన తీసుకునే వరకు నమ్మకమైన పాత్ర పోషించాడు. ఆయనకు బాప్తిస్మం ఇచ్చి జక్కయ్య అని పేరు పెట్టాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికముగా శారీరకముగా ఇలాంటి వ్యాధులు, ఈ కుష్ఠరోగము ఉన్నటువంటి వ్యక్తి, బైబిల్లో ఒక మాట ఉంది, కొరుకుడు పుండు. ఏ పుండు ఇది అంటే? ఎక్కడుంది మాట? బైబిల్లో ఉంది. ఎక్కడుంది మాట? బైబిల్లోనే ఉంది. మీకు దమ్ముంటే చదవండి తీసి. తిమోతి పత్రికలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లక్షణములు కలిగిన వాడు ఎంత ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా ఊరిలో ఉండడానికి వీలు లేదు, భార్యతో ఉండడానికి వీలు లేదు, ఒకవేళ పిల్లలు కూడా ఉంటే వాళ్ళతో ఉండడానికి వీలు లేదు, మనలాగా నలుగురితో కలిసి ఉండడానికి వీలు లేదు. ఆయన కంచం వేరు, ఆయన మంచం వేరు, ఆయన పడక వేరు, ఆయన నివాసము వేరు. ఊరు వెలుపల పాలెములకు అవతల వీడు జీవించాలే తప్ప అందరితో కలిసి ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఈ కుష్ఠరోగి ఎలాగూ ప్రభు దగ్గరకు వచ్చాడు? నేను పాపి రోగినయ్యా, ప్రభు పిలచుచున్నాడయ్యా. ఆ ప్రభువుని పాదాల సాక్షిగా వేడుకొనిను తనయా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా కను మూసే కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా, కను మూసే కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడలున్నా, నీకు ప్రభుని చూడ పాడండి వస్తే, నీకు మేడలున్నా, నీకు ప్రభుని చూడలేవు. ఆ ప్రభువునే పాదాల సాక్షిగా వెలిగినాడు తనయా, ఆ ప్రభువునే పాదాల సాక్షిగా తిరిగి చూడు తనయా. ఎలాంటి వాడవైనా నీవెంత గౌడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గౌడవైనా కన్ను మూసే కాలము రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కన్ను మూసే కాలము రోజు ఉన్నదని మరువబోకుమన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అంటి ముట్టని పరిస్థితిలో ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, ఈ కుష్టు రోగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. హాస్పిటల్కి వెళ్ళే ఉంటాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యే ఉంటాడు, వందల సంవత్సరాలు తరబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే ఉంటాడు. కానీ ఆ కుష్టి వ్యాధికి, ఆ కుష్టి నివారణకు ఆయన వెళ్ళినటువంటి ఆ ఆసుపత్రులలో కూడా ఆయనకి ఉపశమనము కలగలేదేమో. అందువలన ఆయన ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయన్నాడంటే అర్థం ఏంటి? నా భార్య నన్ను ఇష్టపడడం లేదు, నా పిల్లలు నన్ను ఇష్టపడడం లేదు, నా అన్నదమ్ములు నన్ను ఇష్టపడడం లేదు, నా కుటుంబీకులు నన్ను ఇష్టపడడం లేదు, నా అనిన వారు ఎవరు కూడా నన్ను ఇష్టపడడం లేదు. కారణం ఏమిటి అంటే నాకున్నటువంటి కుష్టి వ్యాధి, నాకున్నటువంటి ఈ రోగము నా భార్యను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటి వారిని, నా ఇరుగు పొరుగు వారిని, నా అన్నదమ్ములు అక్క చెల్లెలను, నాకు నా అన్నవారు ఎవరని కలవకుండా మరి వేరు చేస్తుందో ప్రభువా. యేసయ్యా, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్పడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. నయమాను ఏం చేస్తాడు? ఆయన పోస్ట్ ఏమిటి? సైన్యాధిపతి. అతడు బల పరాక్రమశాలి, కానీ అతడు ఎవడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం చేస్తే ఆయన వాటమి అనేది లేదు. ఎక్కడ యుద్ధం చేస్తున్నా ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధంలో జయించాలంటే అతడు ఓటమి లేనటువంటి సైన్యాధిపతి. అయితే అసలు సంగతి, ఆ దేశము నుండి చెరపట్టబడి వచ్చిన అమ్మాయి చూసింది, ఇతడు కుష్ఠరోగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతడు కుష్ఠరోగి. ఆ అమ్మాయి అన్నది, మా దేశంలో ప్రవక్త దగ్గర మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. కుష్టి వ్యాధితో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలాగో యుద్ధం చేయగలిగాడు, ఎలాగో యుద్ధంలో జయం పొందాడు, ఎలాగో జనశీలుడిగా ఆయన జయ ఉత్సవముతో బయటకు వచ్చాడు అని మనం చేసినట్లయితే మనిషికి 2 కుష్ఠులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి? కనిపించే కుష్టి. ఇప్పుడు చూడండి, ఎక్కడ నాకు ఇది పోయినసారి వచ్చినప్పుడు ఇది ఉందేటి నాకు, మరి ఇప్పుడు హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన బలహీనత. ఆత్మ సంబంధమైన బలహీనత ఏమిటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలహీనత ఏమిటి? నీవు పాపి రోగువయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. పాపి రోగివయ్యా, రాదా ఈ పాట? పిలుచుచున్నాడయ్యా, ఆ ప్రభువునే పాదాల సాక్షిగా నిలిచి చూడుతనయ్యా. ఆ ప్రభువునే పాదాల సాక్షిగా నిలిచి చూడుతనయ్యా. ఎలాంటి వాడవైనా, నీవెంత కరుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత కరుడవైనా, కను మూసే కాలమగరజున్నదని మరువబోకునయ్యా. కను మూసే కాలమగరజున్నదని మరువబోకునయ్యా. హల్లెలూయా. ప్రభువు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అని అడిగాడు వీడు. అంటే నేనంటే ఇష్టము లేని వారు ఎంతోమంది నా కుటుంబంతో సహా ఉన్నారు. అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను దూరం చేస్తున్నారు, అందరూ నాకు విరోధముగా జీవిస్తున్నారు. నా సొమ్ము తింటున్నారు, నా కష్టార్జితాన్ని తింటున్నారు, నా నోటి దగ్గరికి వచ్చినది, చేతి దగ్గరికి వచ్చింది నాకు లేకుండా చేస్తున్నాను. నేను ఎవ్వరికి ఇష్టం లేని ప్రభువా, నన్నెవరు ఇష్టపడడం లేదు ప్రభువా.
నీవే నీవే నా దిక్కు ఆధారము. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి. నా ఒంటరితనములు మంచి స్నేహితునిగా చెంత చేరినావే, తెలుని పంచినావే. కన్నెలనుండా నీవే నిన్ను పారని యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతుము, జీవము కంటే ఉత్తమము నీ కృపలు. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతుము, జీవము కంటే ఉత్తమము నీ కృపలు. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కుష్ఠరోగిని ఎవరు ఇష్టపడడం లేదు? ఎవరు ఇష్టపడలేదు. కానీ ఎవరు ఇష్టపడుతున్నారు? ఎవరి స్తోత్రం. నిలుబడలో ఉన్నటువంటి ప్రజలారా, నా తల్లిదండ్రులారా, నా అక్క చెల్లెములారా, నా అన్నదమ్ములారా, పిల్లలారా, పెద్దలారా, ముసలివారులారా, యువతి యువకులారా, ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించడం లేదా? నిన్నందరూ అసహించుకుంటూ ఉన్నారా? నీ మీద నిందలు మోపుతూ ఉన్నారా? నిన్ను బాధించి పీడించి అవమానపరుస్తూ ఉన్నారా? నీకు ఆదరణ లేకుండా చేస్తున్నారా? నిన్ను ఇబ్బంది పాలు చేసి బాధలో పెట్టి నష్టము కష్టముని కలుగు చేస్తున్నారా? ఎవరి వలన నీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారములు నీకు అందడం లేదా? అయితే ఈ రాత్రి ఈ గ్రామ ప్రజలకు ఒక శుభవార్త, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు బాధలో ఉన్నటువంటి నిన్ను, వేదనలో ఉన్నటువంటి నిన్ను, శోధనలో ఉన్నటువంటి నిన్ను, కష్టంలో ఉన్నటువంటి నిన్ను, ఇబ్బందిలో ఉన్నటువంటి నిన్ను, మరణ పడకలో ఉన్నటువంటి నిన్ను, రోగిగా ఉంటున్నటువంటి నిన్ను, మంచము పట్టినటువంటి నిన్ను, దెయ్యముల చేత పీడించబడుచున్నటువంటి నిన్ను ఈ రాత్రి నా యేసు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కరువు రణము మరణము చూచి మనసు మార్చవేలా, కరువు రణము మరణము చూచి మనసు మార్చవేలా. యూదులు పాలస్తీను చేరుటలు, యూదులు పాలస్తీను చేరుటలు, ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు సంపూర్ణములాయెను. రండి రండి అనగా రండి రండి హల్లెలూయా. బల యేసు దేవునికి, పాపుల రక్షకుడైన యేసు దేవునికి, రోగులను స్వస్థపరిచే యేసు దేవునికి, ఆత్మకు శాంతినిచ్చే యేసు దేవునికి. మీరు పరలోకం చూడాలంటే, నరకం తప్పించుకోవాలంటే, మేలును పొందాలంటే అందరూ యేసు ప్రభుని. అది రాలేదా మనకి?
అందరూ యేసు ప్రభునే, అందరూ మారు మనసు, అందరూ పరలోక రాజ్యం, అందరూ నరకాన్ని. ఆహా ఆహా అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా పాడండి, చెప్పండి పడండి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా దర్శించబడినది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంచము మంచము భార్య బిడ్డలు కులము మతము కుటుంబము అందరూ దూరము చేసిన, అందరూ వెలివేసిన, అందరూ వీడు ఫలాని వాడు అని ముద్ర వేసి చాటింపు వేసిన అలాంటి వారిని నా యేసు ప్రభువు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, నీ మీద ఎవరు జాలి చూపకపోయినా, నిన్ను అందరూ ద్వేషించి నిన్ను వెలుగా చూసిన నేను అట్టివాడను కాను. పరిత్రాణాయ సాధునం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనాయ యుగే యుగే సంభవామి. పవిత్రులకు అందరూ పవిత్రులను రక్షించడానికి వస్తారు, కానీ అపవిత్రమైన వారి కొరకు వచ్చిన వారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మరా? మీరు నమ్మరా? ఎందుకో కానీ కారు ఎక్కేటప్పుడు ఈ కాలు చెయ్యి, 2 కాళ్ళు ముడుకులు నొప్పి వచ్చాయి. ఇక్కడ ఏంటి లేదు. ఎవరి పని ఇది? ఇక్కడ ఏంటి లేదు. ఇప్పుడు గెంతేమంటే గెంతగలదు. తర్వాత సంగతి చూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎవరి పని? అందరూ అన్నారు, అయ్యగారు మీరు ఈరోజు మానేయండి, ఈరోజు మానేయండి, మీ పరిస్థితి బాగలేదు, మానేయండి. ఏంటంటే నాకు ఎప్పుడు ఇందాక ఒక మాదిగా అక్కడ ఉన్నాడు, మోసాను అక్కడ ఉన్నాడు, బాబా లుంగి పంచి కడితే అది ఇది పుండు రేపేస్తుంది, టవల్ కడితే అది కూడా పుండు రేపేస్తుంది. ఏదో అడిగాను, ఆయన్ని షార్ట్ అడిగాను. ఆ స్వరూపు కూడా పొద్దున్న షార్ట్తో ఇంటికి వచ్చాడు. ఆయన చూసి నాకు వచ్చింది ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత స్వస్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే, యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన వారిని కాదనడు, లేదనడు, పొమ్మనడు, వద్దు అనడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపులైన ప్రేమతో క్షమించును, వింతవాణి దాపు చేరి మేలు కలుగ చేయును. ఎంత ఘోర పాపులైన ప్రేమతో క్షమించును, వింతవాణి దాపు చేరి మేలు కలుగ చేయును. నాడు నేను జీవితాన దీనులైన వారిని ఆదరించి దేవుడు
క్రీస్తు ఈ జగన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన రాజ్యదైవము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ భార్య నిన్ను పొమ్మంటాడేమో, నీ భర్త నిన్ను పొమ్మంటాడేమో, నీ పిల్లలు నిన్ను పొమ్మంటారేమో, నీ కుటుంబీకులు నిన్ను పొమ్మంటారేమో, కానీ నా యేసయ్య పొమ్మనడు, కాదనడు, లేదనడు, వద్దనడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడు? ఒక అబ్బాయి సాలూరులో ఒకటి ఉందిరా, చెల్లూరులో ఒకటి ఉందిరా, ఇంకా నిలవాడలో ఒకటి ఉందిరా, ఇంకా ఈ చుట్టుపక్కల ఊర్లో ఒక్కొక్కటి ఉన్నాయిరా, పోరా అక్కడికి వెళ్ళిపో. మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాం? బాధల్లో ఉన్నోళ్ళు, కష్టాల్లో ఉన్నోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు, రకరకాలైనటువంటి శోధనలు, సమస్యల్లో ఉన్నవారు మన దగ్గరికి వస్తే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం? ఆత్మ వివేచన లేక, ఆ ప్రజలపై మనకి నమ్మకాలం లేక కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళని తోలనాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తోలనాడుతూ ఉంటాం, తోలనాడుతూ ఉంటాం. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను. ఇక మీదట పాపము చేయొద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసి ఉన్నది. అందరూ వెలివేయబడినటువంటి ఆ వ్యక్తిని ప్రభువు తన చెంతకు చేర్చుకొని, అక్కున చేర్చుకొని ఆదరణ కలిగించిన దేవుడు యేసుక్రీస్తు నాథుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే, కుష్ఠరోగం బాగు చేయమని అడిగాడా ప్రసాద్? శుద్ధునిగా చేయమని అడిగాడా ప్రసాద్? కొల్లం ప్రసాద్ ఏంటి అర్థం? అబ్రహం స్వామి ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటి? రోగము బాగు చేయమని అడగలేదు, నీకు ఇష్టమైతే నన్ను అంటే అర్థం ఏంటి? పాపరోగానికి మందు మీరు పరిగెత్తి కొనుక్కుంటే దొరకేది మందు. ఏమందు? చంద్రబాబు నాయుడు ఇవాళ గాంధీ పుట్టినరోజున ఓపెన్ చేశాడు.
చూసేసారా మరి పాపం గాంధీ అంతా బాధపడిపోతాడో తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ నుంచి తాగండి మీకు ఇష్టం వచ్చినట్టు, తగ్గించాం కదా, తాగండి మీ ఇష్టం వచ్చినట్టు. ఆ మందా ఏమందు? పాపరోగానికి మందు మీరు పరిగెత్తి కొనకుంటే దొరకది మందు. పాపరోగానికి మందు, పాపరోగానికి బహు మంచిది మందు. పాపరోగానికి బహు మంచిది మందు, నీ పాపముల తీయ నీతి గలదిందు. పాపరోగానికి మందు. అయిపోయిందిలే మన పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందు దేనికి? తాగి తందరాలాడి రోడ్ల మీద కాలవల్లోనూ పడిపోవడానికి కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువు పాదాల ముందు పడడానికి మందు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గ్రామ ప్రజలారా, తల్లి తండ్రి చెల్లి అక్క తమ్ముడు అన్నలారా, యువతి యువకులారా, మేము నీ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు దైవజనుడు స్వరూపు గారు ద్వారా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మిమ్మల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆహ్వానించి ఈ రోగములన్నీ బాగు చేసుకోండి, ఈ పాపములన్నీ విడుదల పొందండి, నన్ను నమ్ముకోండి, యేసు ప్రభు ద్వారా మేలు ఉపకారములు పొందండి, ఆరోగ్యం పొందండి, ఆస్తిని పొందండి, అవసరాలు తీర్చుకోండి, కట్టడలను మేరకండి. నా మాట ప్రకారము నేను నియమించినటువంటి దైవ సేవకుడు నిమిత్తము ఆయన మాట ప్రకారము మీరు నాలో ఉండండి, నేను ఉపకారములు పొందండి, దీవించబడండి, మీ పాడి పంట సమస్తము కూడా అభివృద్ధి పదములో చేసుకోండి, నన్ను నమ్ముకోండి, నేను మీకు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ కుష్ఠరోగికి 2 వ్యాధులు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన భౌతిక పరమైనటువంటి కుష్ఠరోగం ఉంది. రెండవది ఆత్మ సంబంధమైన కుష్ఠ వ్యాధి ఉంది. ఇప్పుడు ఇతనికి కావలసింది పై మెరుగులు కాదు. ఏం కాదు? పై మెరుగులకి ఏంటి? పాడిసింది కదా సుశీలమ్మ. ఏ సుశీలమ్మ? పి సుశీలమ్మ. ఏమని పాడింది? ఉన్నబెట్టే అమ్మ నాయన. చాలు చాలు చాలు. అయితే నాకు పోటీ వచ్చాయా? బ్రహ్మాండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి, ఏ కొండ కోనలోన నువ్వు ప్రార్థన అయిపోయినాక నన్ను కలు. దేవుడి స్తోత్రం. ఉండాలండి, ఇలాంటి వాళ్ళు ఉండాలండి. భజన పాటలు కదండి, సినిమా పాటలు. అందరూ ఆ సినిమా పేరు చెప్పమంటావా? సత్య అనసూయ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ మొగుడు కుష్ఠరోగి. చిన్న బండి మీద ఎక్కించి ఈడ్చుకొని ఆ కొండ ఈ కొండ ఆ కొండ ఈ కొండ ఈడ్చుకుంటూ వెళ్ళి ఎక్కి దిగినప్పుడు పాడింది ఈ పాట. పాడింది శారద కాదు, సుశీల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ ఊరు ప్రజలు, కుష్టు అనేది పైకి కనిపించినటువంటి కుష్టు మాత్రమే కాదు, కానీ
లోపల ఒక కుష్టి ఉన్నది. అదే జన్మ కర్మ పాపము. జన్మనా జాయితే శూద్ర. శూద్ర అంటే కాపు కులము కాదు, పాపులు. జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే ద్విజ, వేద పారాయణే విప్రహ, బ్రహ్మ జ్ఞానముతో బ్రాహ్మణ. ఈ 4 విషయాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జన్మ వలన భూప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ కూడా శూద్రులుగా, అనగా కాపు కులస్తులు కారు, పాపులుగా పుట్టబడ్డారు. కర్మ వలన ద్విజులు అంటే 2 జన్మలు. వేద పారాయణే. వేద పారాయణే అంటే ఏంటిది? ఏంటి? హల్లెలూయా. బైబిల్ గ్రంథమే అందరిని ఆనందము చేసడి గ్రంథముగా, ఆనందము చేసడి గ్రంథముగా, గ్రంథమే గూఢార్థములన్నిటి అందరికీ వినిపించెనుగా. అర్థములు గూఢార్థములన్నిటి అందరికీ వినిపించెనుగా. బైబిలు గ్రంథమే అందరిని ఆనందము చేసెను గ్రంథముగా, ఆనందము చేసెను గ్రంథముగా. హల్లెలూయా. దీని పేరు ఏం పేరు? దేవుని పరిశుద్ధమైన గ్రంథం. మీరు చందమామ పుస్తకాలు చదివినా, నవలలు చదివినా, ఇతరత్ర ఏవి చదివినా పాపము చేయమని పురుకొల్పి ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ ఈ బైబిల్ చదివారు అనుకోండి ఎవరైనా, పాపము చేయొద్దు, పరిశుద్ధులుగా బ్రతుకు, నీతిగా జీవించు, ఈ బోధ ఈ బైబిల్ చదివిన వారికి నేర్పిస్తూ ఉంటుంది. ఇతరత్ర గ్రంథాలు, రామాయణం, పురాణం, గీత, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనిషిని పాపము చేయడానికి పురుకొల్పి రేపి సర్వనాశనము చేస్తూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథము అలాంటిది కాదు. దీని పేరే దేవుని పరిశుద్ధ గ్రంథము. మరి దేనికి లేదు ఈ పేరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు కూడా నా పైన, నా శరీరం పైన ఉన్నటువంటి రోగము బాగు చేయమని అడగలేదు. కానీ ప్రభువా యేసు నన్ను శుద్ధినిగా చేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి మానవ జన్మ ఎత్తినటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఎలాగూ పరిశుద్ధులవుతారు, ఎలాగూ వారి పాపం పోతుంది, వారి జన్మ కర్మ పాపములు ఎలాగ పోతాయంటే, చాలామందికి తెలిసిన విషయం ఏమిటి అంటే, అన్నదానం చేస్తారు, నీళ్ళదానం చేస్తారు, డబ్బు దానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, రక్తదానం చేస్తారు, గోదానం, భూదానం, అన్ని దానాలు చేస్తాయి. అవి మా పాపాలన్నీ తీసేసి పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. ఎప్పటికీ అలాంటి పుణ్యం రాదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు రాదు? ప్రజాపతి దేవ్యభ్యం ఆత్మానం యజ్ఞ పరాయిచిత్తే సర్వ పాప ప్రోక్ష పరిహారవరు తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. అంటే భూమి మీద జన్మించినటువంటి పురుషులు స్త్రీలు పాపులు, జన్మ కర్మ పాపులు. ఈ పాపములన్నీ పోవాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి అని అనుకుంటే వీళ్ళు యొక్క పాప దోషములన్నిటికీ ప్రజాపతి అయినటువంటి దేవుడు మనుషుడిగా భూమి మీదకి వచ్చి వారి యొక్క జన్మ కర్మ పాపముల నిమిత్తము ఆకాశమునకు భూమికి ఒక అడ్డకర్ర నిలువుకర్ర మీద చేతుల్లో మేకులు కొట్టించుకోవాలి, కాళ్ళలో మేకులు కొట్టించుకోవాలి, ప్రక్కలో బల్లెం పోటీ పడుచుకోవాలి, శిరస్సులో ముండ్ల కిరీటం ధరించుకోవాలి, శరీరం అంతా దెబ్బలు తినాలి, మరణించాలి. అలాగూ కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తము చేత సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. దాన ధర్మాలు తపచపాలు చేసినందువలన మనిషి యొక్క జన్మ కర్మ పాపములు పోవు. కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువు కార్చినటువంటి ఆ పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి రక్తము చేత మనిషి ప్రతి పాపము కడిగి పరిశుద్ధినిగా మార్చును. హల్లెలూయా. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. వేదాలలో సాగున్న నిజ రక్షకుడే యేసయ్యా, నన్ను రక్షించినాడు నే పాడద స్తుతిగీతం. వేదాలలో సాగున్న నిజ రక్షకుడే యేసయ్యా, నన్ను రక్షించినాడు నే పాడద స్తుతిగీతం. హల్లెలూయా. యేసుకే హోసన్నా హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. పాటలు పాడి స్తుతించెదము. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. హల్లెలూయా. 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 కాబట్టి ఆయన అడిగింది నా పై రోగము బాగు చేయి ప్రభు అని అడగలేదు, కానీ నన్ను శుద్ధి చేయి. ఏం చేయాలి అంటే అర్థం ఏంటి? నేను పాపిని, నేను జన్మ పాపిని, కర్మ పాపిని. నేను చేసినటువంటి ఆ పాపము వలన ఆ శాపము నన్ను పట్టి పీడించి నన్ను కుష్ఠరోగిగా చేసింది. కాబట్టి నన్ను నీవు శుద్ధినిగా చేయు. దేవునికి స్తోత్రం. అది కూడా నా ఇష్టము కాదు, నా ఉద్దేశము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమైతే. హల్లెలూయా. హల్లెలూయా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీ ఉద్దేశమైతే నా కుష్ఠరోగము బాగు చేయమని అడగలేదు, కానీ నన్ను నీవు శుద్ధినిగా చేయు. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ యొక్క కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. సంతోషం
నిరక్షణానందం ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము అలిసిపోయారా మీరు పగవంతా సువార్త చేశారు అలిసిపోయారు మీరు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అతడు ప్రభువా ముందు నేను శుద్ధుడును అయితే నాకున్న కుష్టి వ్యాధి కూడా ఏమైపోద్ది బాగుపడిపోతాను కాబట్టి నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయ దేవుని స్తోత్రం ప్రభు ఏమన్నాడు ఏమన్నాడు ప్రభు నాకిష్టమే నాకిష్టమే నువ్వు బాగుపడము నాకు ఇష్టము నీవు బ్రతకడము నాకు ఇష్టము నీవు బట్ట కట్టుట నాకు ఇష్టము నీవు క్షేమముగా ఉండుట నాకు ఇష్టము నీవు దీవించబడము నాకు ఇష్టము నీవు ఆరోగ్యములు కలిగి ఉండుట నాకు ఇష్టము నీవు ఆర్థిక ఆత్మీయ శారీరకముగా నా సన్నిధానములో వర్ధిల్లుట నాకు ఇష్టమే దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు అంటే ఆయన జాలి దయ కరుణ ప్రేమ జాలి పూర్తి చేయమ్మా కృప కనికరములు కలిగిన వాడు కరుణ శాంతిమూర్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 ఎవరైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షకుడు కాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు పాపులను పిలవవచ్చాడు కానీ నీతిమంతుల కొరకు ఆయన రాలేదు నీతిమంతులు ఎవరు రాలేదు ఇక్కడ ఉన్నారా ఎవరైనా ఎవ్వరూ లేరు దేవునికి స్తోత్రం పాపులే ఉన్నారు తప్ప నీతిమంతులు ఎవ్వరూ లేరు డాక్టర్ ఎవరికి అవసరం యేసు ప్రభు ఎవరికి అవసరం ఆమేన్ హల్లెలూయా యేసు ప్రభు ఎవరికి అవసరం హల్లెలూయా జీసస్ ఈజ్ ఆల్ ఆఫ్ లార్డ్ అంటే యేసుక్రీస్తు అమెరికా వాళ్ళకా క్రైస్తవులకా తెల్లదొరలకా డబ్బుల్లోనికా
ఈ లోక న్యాయాధిపతులు అందరూ డబ్బులుడి పక్షాన్ని ఆడు తప్పు చేసినా, మనిషిని చంపిస్తున్నా, ఏం చేసినా ఆడి పక్షాన్ని మాట్లాడి తీర్పిచ్చేస్తుంటారు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. అమ్మా నీ పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. అమ్మాయి పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. కాబట్టి రాత్రి నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? నీకు దేవుని కావాలా? నీ శోధన తొలగాలా? నువ్వు స్వస్థత పడాలా? మందులు కానీ, ఇంజక్షన్లు కానీ, డాక్టర్లు కానీ నీ రోగాన్ని బాగు చేయలేకపోతూ ఉన్నారా? నీ రోగమును బట్టి నువ్వు సతమతం అవుతూ ఉన్నావా? నీ కష్టమును బట్టి నువ్వు ఎటు తోచని స్థితిలో నీవు ఉంటున్నావా? నీవు అనగారిపోయి దిగజారిపోయి కాటి కాళ్ళు కోటికి చేతులు చాపుకునే స్థితిలో ఉన్నావా? అట్టివారు ఎవరైనా, ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, ఒక విశ్వాసులు మాత్రమే కాదు, నిర్వాడ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా ఈ రాత్రి ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడిగా యేసయ్యను అంగీకరించండి. మిమ్మును బాగు చేసి, శుద్ధి చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి సమాజంలో ఒక వ్యక్తిగా ఉండుటకు ఆయనకు ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. మరోసారి ఆ మాట ఎమానుయేలు గారు. చెప్పి ఏం చెప్పాడు? మనమైతే కుష్ఠరోగి చేతుల నిండా రక్తము, నీళ్లు చీమి కారుతుంటే ఎడతామా? చెయ్యి ఏం బాబా కర్ణం ప్రసాద్ కడతాం మనం? ఏమట ఏదంటే వద్దు, నన్ను అంటుకోకు. తాకినంతనే చలువపై కొరడా చల్లంది, తాకినంతనే స్వస్థతను సగిన చలువపై కొరడా చల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబల ప్రాణం అల్లాడింది, కరుణరథం సాగింది క్షమాయుధం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి మెలిగి కాంతి పదం కదిలింది కరుణరథం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిన్ను తాకకపోయినా నా యేసు నిన్ను తాకడానికి ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఎవరు నిన్ను అంటుకుని ముట్టుకోకపోయినా యేసు రాత్రి నిన్ను ముట్టడానికి తన హస్తములు నీ మీద వేసి నిన్ను బాగు చేయడానికి ఇక్కడే ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు. ఈ రాత్రి రా. ఇది కులం కాదు, ఇది మతం కాదు, ఇది ఎవరో దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరినీ బాగు చేయవాడు. నాకిష్టమే, నువ్వు శుద్ధుడిని కమ్మని చెప్పి అతడి మీద చేతులు ఉంచగా
ఆయన జన్మ పాపం అనే కుష్టి పోయింది, కర్మ పాపము అనే కుష్టి పోయింది, భౌతికపరమైనటువంటి రోగము కూడా పోయింది. కంట్లు మెయ్యండి, తలలో వంచండి.